ఓం శాంతి 7/5/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణుల ప్రపంచం చింతలేని దుఃఖం లేని పురం. ఈరోజు నిశ్చింతపుర చక్రవర్తి తన మాస్టర్ నిశ్చింతపుర చక్రవర్తులను కలుసుకోవటానికి వచ్చారు. ఇది సంగంయుగ చక్రవర్తుల సభ. ఈ చక్రవర్తిత్వము ద్వారానే భవిష్య ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. పిల్లలందరూ దుఃఖం లేని అనగా అన్ని రకాల గమ్ అంటే చింత దుఃఖాల నుండి అతీతమైన చక్రవర్తులుగా అయ్యారు అని బాప్దాదా చూస్తూ ఉన్నారు. బ్రాహ్మణుల ప్రపంచం దుఃఖరహితమైనది. సంగంయుగ బ్రాహ్మణుల ప్రపంచానికి అధికారి ఆత్మలు అనగా దుఃఖరహిత పురానికి చక్రవర్తులు, నిశ్చింత చక్రవర్తులు. సంకల్పంలో కూడా ఎలాంటి చింత దుఃఖపు అల ఉండరాదు. అలా తయారయ్యారా నిశ్చింత చక్రవర్తులు. సదా సుఖశయ్య పైన సుఖమయ ప్రపంచంలో స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణుల ప్రపంచం లేక బ్రాహ్మణ జీవితంలో దుఃఖం యొక్క నామ రూపాలు కూడా ఉండరాదు. ఎందుకంటే దుఃఖము చింత ఏదైనా అప్రాప్తి కారణంగా లోటు కారణంగా వస్తుంది. బ్రాహ్మణుల ఖజానాలు అప్రాప్తి వస్తువు ఏది ఉండదు. అప్రాప్తి దుఃఖానికి కారణం, ప్రాప్తి సుఖానికి సాధనం. కావున సర్వప్రాప్తి స్వరూపం అనగా సుఖ స్వరూపం. ఇలా సదా సుఖ స్వరూపులుగా అయ్యారా? సంబంధాలు మరియు సంపద ఇవే విశేషంగా సుఖానికి సాధనాలు. ఒకటి సంబంధాలు, రెండవది సంపద అంటే ధనం. అవినాశి సుఖ సంబంధము ప్రాప్తించింది కదా. ఆలోచించండి, సంబంధాలలో కూడా ఏ ఒక్క సంబంధము లోటు ఉన్నా దుఃఖపు అల వస్తుంది. బ్రాహ్మణ ప్రపంచంలో సర్వ సంబంధాలు తండ్రితో అవినాశిగా ఉంటాయి. ఏ ఒక్క సంబంధమైన లోటుగా ఉందా? సర్వ సంబంధాలు అవినాశిగా ఎప్పటికీ ఉన్నట్టయితే దుఃఖపు అల ఎలా ఉంటుంది? ఇక సంపద, సంపదలో కూడా సర్వ ఖజానాలు లేక సర్వ సంపదల శ్రేష్ఠ ఖజానా జ్ఞాన ధనం. దీని ద్వారా అన్ని ధనాలు, అన్ని ప్రాప్తులు జ్ఞాన ధనము ద్వారా స్వతహాగానే ప్రాప్తి అవుతాయి. సంపద సంబంధాలు అన్ని ప్రాప్తి అయినప్పుడు దుఃఖరహిత పురము అనగా దుఃఖరహిత ప్రపంచం ఉన్నట్లే. సదా సుఖ ప్రపంచానికి బాలకుల నుండి యజమానులు అనగా చక్రవర్తులు. చక్రవర్తులుగా అయ్యారా లేక ఇప్పుడు అవుతున్నారా? బాప్దాదా పిల్లల దుఃఖపు అలల విషయాలను విని లేక చూసి ఏం ఆలోచిస్తున్నారు? సుఖ సాగరుడి పిల్లలు దుఃఖరహిత పురానికి చక్రవర్తులు. మరి దుఃఖపు అల ఎక్కడి నుండి వచ్చింది? తప్పకుండా సుఖ ప్రపంచ సరిహద్దుల నుండి బయటకు వెళ్ళిపోతారు. ఏదో ఒక కృత్రిమమైన ఆకర్షణ లేక నకిలీ రూపం వెనుక ఆకర్షితమవుతారు. ఉదాహరణకు కల్పక్రితపు స్మృతి చిహ్న కథల్లో సీత ఆకర్షితురాలైంది బంగారు జింకకు. అంతేకాక మర్యాద అనే రేఖలను అనగా సుఖ ప్రపంచ సరిహద్దును దాటింది అని చూపిస్తారు. అప్పుడు ఎక్కడికి చేరుకుంది? శోక వాటికలోకి. హద్దులో ఉంటే అడవిలో కూడా మంగళం మంచే జరుగుతుంది. త్యాగంలో కూడా భాగ్యం ఉంది. చిల్లి గవ్వ లేకున్నా చక్రవర్తులుగా ఉన్నారు. బికారి జీవితంలో కూడా రాజకుమారుల జీవితం ఉంటుంది. ఇటువంటి అనుభవం ఉంది కదా. ప్రపంచానికి అతీతంగా మధువనంలోకి వచ్చినప్పుడు ఏ అనుభవం చేస్తారు? చిన్న స్థానం ఒక మూలగా ఉంది, కానీ చేరుకోవడంతోనే సత్యుగ స్వర్గం కంటే శ్రేష్టమైన ప్రపంచంలోకి చేరుకున్నాము అని అంటారు. కావున అడవిలో కూడా మంగళం శుభాన్ని అనుభవం చేస్తున్నారు కదా. ఎండిపోయిన పర్వతాలను వజ్రతుల్యమైన శ్రేష్ఠ సుఖ ప్రపంచంగా అనుభవం చేస్తారు. ప్రపంచమే మారిపోయింది, అలాంటి అనుభవం చేస్తారు కదా. అలాగే బ్రాహ్మణాత్మలు ఎక్కడ ఉన్నా దుఃఖ వాయుమండలం మధ్యలో కూడా కమల పుష్ప సమానంగా దుఃఖానికి అతీతంగా చింతలేని పురానికి చక్రవర్తులుగా ఉన్నారు. శరీరం రోగము ద్వారా
దుఃఖపు అల లేక మనస్సులో వ్యర్థమైన అలజడి ద్వారా, దుఃఖపు అల లేక వినాశీ ధనం యొక్క అప్రాప్తి లేక లోటు వలన కలిగే దుఃఖపు అల, స్వంత బలహీన సంస్కారాలు లేక స్వభావము లేక ఇతరుల బలహీన స్వభావము లేక సంస్కారాల దుఃఖపు అల, వాయుమండలము లేక వైబ్రేషన్ల ఆధారంగా దుఃఖపు అల, సంబంధ సంపర్కాల ఆధారంగా కలిగే దుఃఖపు అల తమ వైపుకు ఆకర్షించుకోవడం లేదు కదా. వాటికి అతీతంగా ఉన్నారా? ప్రపంచం మారిపోతే సంస్కారాలు కూడా మారిపోయాయి, స్వభావం మారిపోయింది. అందువలన సుఖమయ ప్రపంచం వారిగా అయిపోయారు. నిరుపేదలుగా ఏమో అయిపోయారు, అనగా ఈ దేహరూపీ ఇల్లు కూడా మీది కాదు, పేదవారిగా అయిపోయారు కదా. కానీ తండ్రి సర్వ ఖజానాలకు యజమానిగా అయితే అయిపోయారు. సర్వ ఖజానాలు బాబావి, అంతా మీవే. స్వరాజ్య అధికారులుగా కూడా అయిపోయారు. ఇలాంటి నశ సంతోషం ఉంటుందా? అలాంటి వారిని చింతలేని పురానికి మహారాజులు అని అంటారు. కావున అందరూ చక్రవర్తులే కూర్చొని ఉన్నారు కదా. చక్రవర్తుల స్థితిగతులు బాగా నడుస్తున్నాయా? రాజ్యంలోని కర్మచారులందరూ మీ ఆజ్ఞ అనుసారంగా నడుచుకుంటూ ఉన్నారా? ఎవ్వరూ చక్రవర్తులైన మిమ్ములను మోసం చేయడం లేదు కదా. రాజ్య కర్మచారులందరూ జీ హాజిర్, అవునండి, జీ హుజూర్, అలాగే అనేవారేనా? మీ దర్బారును జరుపుతున్నారా? మీ సభను? రాజులకైతే దర్బారు జరుగుతుంది. అయితే దర్బారులోని వారందరూ కార్యాన్ని యథార్థంగా చేస్తున్నారా? ఇంద్రియాలంతా ఖజానాలతో భండారం నిండుగా ఉందా? అన్ని భండారాలు ఎంత నిండుగా ఉండాలి అంటే, వాటిని సదా మహాదానిగా అయి దానం చేస్తూ ఉన్న తరగకుండా ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉన్నారా? బ్రహ్మ కుమారులుగా అయితే అయిపోయాము, యోగులుగా అయితే అయిపోయాము అనే నిర్లక్ష్యపు నశాలు చెక్కింగ్‌నైతే మర్చిపోవడం లేదు కదా. సదా మీ రాజ్య కార్య వ్యవహారాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? చెకింగ్ చేసుకోవడం అయితే వస్తుంది కదా. మెజారిటీ పాతవారైన అనుభవజ్ఞుల సమూహం ఉంది కదా. అనుభవజ్ఞులు అనగా అథారిటీ, అధికారం కలవారు. ఏ అథారిటీ? స్వరాజ్య అథారిటీ. ఇటువంటి అథారిటీ కలిగిన వారే కదా ఇప్పుడైతే ఈరోజే వచ్చారు. మేము సరైన చక్రవర్తులమే అన్న సర్టిఫికేట్ను తీసుకునేందుకు, చెకింగ్ చేయించుకునేందుకు వచ్చారు కదా. ఎలాంటి రాజులు? నామధారులుగా ఉన్నారా లేక కామధారులుగా పనిచేసే వారిగా ఉన్నారా? ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తారు కదా. ఇదంతా అద్దాల మహల్లో మీకు మీరే చూసుకుంటారు. మంచిది. సదా సుఖ ప్రపంచంలో ఉండే వారికి, నిశ్చింతపుర చక్రవర్తులకు, సదా రాజ్య అధికారులైన సమర్థాత్మలకు, సదా సర్వ దుఃఖాల నుండి అతీతంగా మరియు సుఖదాత అయిన తండ్రికి ప్రియంగా ఉండే అనుభవ అథారిటీ వారైన శ్రేష్ఠాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో తండ్రి సమానమైన పిల్లలందరినీ చూసి బాప్దాదా హర్షిస్తూ ఉన్నారు. సమానాత్మలు సదా అతి ప్రియం అనిపిస్తారు. కావున ఈ సమూహమంతా సమానమైన ఆత్మలది. బాప్దాదా సదా సమానమైన పిల్లలను సహచరులుగా చూస్తారు. విశ్వ భ్రమణం చేస్తున్నప్పుడు కూడా తోడుగా మరియు పిల్లల స్థితిగతులను చూసేందుకు వెళ్ళినప్పుడు కూడా తోడుగా ఉన్నారు. సదా తోడుగానే ఉన్నారు. అందువలన సమానాత్మలు సదా యోగులుగానే ఉన్నారు. యోగాన్ని జోడించేవారు కాదు, లౌలీనంగానే ఉన్నారు. వేరుగా లేనప్పుడు స్మృతి ఏం చేస్తారు? స్వతహాగా స్మృతి ఉండనే ఉంటుంది. జతలో ఉన్నప్పుడు స్మృతి స్వతహాగానే ఉంటుంది. కావున సమాన ఆత్మల స్థితి తోడుగా ఉండేది, ఇమిడిపోయి ఉండేది. కావున సదా ప్రతి అడుగులో ముందు పిల్లలు, వెనుక తండ్రి. ప్రతి కార్యంలో సదా ముందు ఉన్నారు. పిల్లలు ముందు ఉన్నారు. తండ్రి సకాష్ ఇవ్వడమే కాక సదా తోడును అనుభవం చేయిస్తారు. ఎలాగైతే తండ్రి ఇతరులకు సకాష్ శక్తి ఇస్తారో అలా సమానమైన పిల్లలు కూడా సకాష్ ఇచ్చే వారిగా అయిపోయారు. విశేష మనుల విశేష మాలగా ఉంది. మాల స్వతహాగానే తయారవుతోంది కదా. అలాంటి సమూహమే కదా, తయారు చేయాల్సిన అవసరం ఉండదు కానీ తయారవుతోంది.
అలాగే ఒకవేళ నంబర్‌ను తీసినప్పుడు లేక నంబర్ చెప్పినట్లయితే ప్రశ్న తలెత్తుతుంది. కానీ స్వతహాగా నంబర్ వారీగా సెట్ అవుతూ ఉన్నారు మంచిది. కుమారుల గురించి అవ్యక్త బాప్తాద మహావాక్యాలు. ఇది గాడ్లీ యూత్ గ్రూప్ ఈశ్వరీయ యువ వర్గం. లౌకిక రీతిలో ఆ యువ గ్రూపు తమ బుద్ధి అనుసారంగా పనులు చేస్తున్నారు. కానీ వారి పనులు నష్టపరిచేవి. స్థాపనా కార్యంలో సదా సహయోగులుగా, సహాయకారీలుగా అవ్వడం మీ అందరి పని. ఎప్పుడైనా ఏదైనా కారణము లేక విఘ్నం వచ్చినట్టయితే దానిని సహజంగా నివారణ చేయగలరా? కుమారుల గ్రూపుపై బాప్దాదాకు సదా ఆశలుంటాయి. ఇంతమంది యువత ధైర్యం మరియు ఉత్సాహాన్ని ఉంచుకొని సదా విజయులుగా అయిపోతే విజయ జెండాను పట్టుకొని మొత్తం విశ్వమంతా తిరగగలరు. సదా ఎగిరే కళలో వెళ్తున్నారు. ఆగిపోయే కళలో ఉండే వారెవ్వరూ లేరు కదా! యూత్ గ్రూప్ అనగా సదా శక్తిశాలిగా సేవ చేసేవారు. యువత ఏది కావాలనుకుంటే అది చేయగలదు. వారు వినాశకారీలు. ఆ పిల్లలు మీరు స్థాపనా కార్యం చేసేవారు. వారు అశాంతిని వ్యాపింపచేసే యువకులు బయట ఉండేవారు. మీరు శాంతి స్వరూపులై శాంతిని వ్యాపింపచేయువారు. కుమారుల కొరకైతే చాలా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు అలజడిలోకి రానటువంటి పక్కా కుమారులే కదా! ఇక్కడ పేరు ప్రఖ్యాతమవుతూ మళ్ళీ అక్కడి పాత ప్రపంచంలోకి వెళ్ళిపోయేవారు కాదు కదా! చాలామంది కుమారులు మొదట చాలా ఉత్సాహ ఉల్లాసాలతో సేవ చేస్తారు. తర్వాత కొద్దిగా ఘర్షణ జరిగిన పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వదిలేసిన వస్తువులను మళ్ళీ వెనక్కి తీసుకుంటే అదేమైనా బాగుంటుందా? మీరందరూ పాత ప్రపంచాన్ని వదిలేశారు కదా! ఒకవేళ ఏదైనా తాడు బంధించి ఉన్నట్లయితే అలజడి చెందుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు. కావున సదా తమను గాడ్లీ యూత్ గ్రూప్‌గా భావించండి. ఇంతమంది కుమారులు రిఫ్రెష్ అయ్యి ఖజానాలతో నిండుగా అయ్యి వెళ్ళినట్లయితే చూసేవారు వీరు దేవాత్మగై వచ్చారు అని అంటారు. ఏదైనా అటువంటి అద్భుతమైన ప్లాన్ తయారు చేయండి. యువతను చూసి ప్రభుత్వం కూడా భయపడుతుంది. మీరందరూ ప్రభుత్వానికి కూడా దారి చూపించేందుకు నిమిత్తంగా అవుతారు. కుమారులు సదా సేవ చేసేందుకు శక్తిశాలి ప్లాన్స్ తయారు చేయాలి. కానీ సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉండాలి. మంచిది. సదా నిర్విఘ్నంగా ఉండే శుభోదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిర్విఘ్నంగా ఉంటారు కదా! సత్యుగ శుభోదయం అయినప్పుడు నిర్విఘ్నంగా ఉంటారు. ఏ విఘ్నాలు లేకుండా. ఇప్పుడు అది నిర్విఘ్నంగా అయ్యేందుకు శుభోదయం, శుభదినము అని అంటారు కదా! శుభోదయము అని అనడంతోనే శుభోదయం అవుతుంది. శుభదినము మరియు శుభరాత్రి కూడా అవుతుంది. కావున సదా నిర్విఘ్నము అనగా శుభం. కావున నిర్విఘ్న భవ యొక్క గుడ్ మార్నింగ్. మంచిది. కుమారీల గురించి అవ్యక్త బాప్తాద మహావాక్యాలు. కుమారి జీవితం అనగా స్వతంత్ర జీవితం. కుమారీల గురించి అవ్యక్త బాప్తాద మహావాక్యాలు. కుమారి జీవితం అనగా స్వతంత్ర జీవితం. ఈ స్వతంత్ర ద్వారా ఏం లభిస్తుంది? శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసే వారి ద్వారా ఏం లభిస్తుంది? ఇది సదా స్మృతిలో ఉంటోందా? లేక మేమైతే కాలేజీలో చదువుకునే అమ్మాయిలము అని భావిస్తున్నారా? సదా తండ్రి ఎలా ఉన్నారో నేను అలాగే ఉన్నాను అని స్మృతిలో ఉంచుకోండి. తండ్రి ఎవరు? సేవాధారి. కావున అందరూ చేస్తున్నారు కదా! కుమారీలందరూ తండ్రి మాలలోని మణులుగా ఉన్నారా? పక్కాయేనా? ఇంకెవ్వరికీ కంఠహారంగా అవ్వరు కదా! ఎవరైతే తండ్రి కంఠహారంగా అయిపోయారో వారు ఇతరుల కంఠహారంగా అవ్వజాలరు. ఏ సంకల్పాన్ని చేశారో స్వప్నంలో కూడా వేరే చోటుకు వెళ్ళజాలరు. అంత పక్కాగా ఉన్నారా? ఒక్క తండ్రి వారిగా అయ్యారు. సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. సర్వాధికారాలను వదిలి 2 పైసల వెనుక వెళ్తారా ఏమిటి? ఆ 2 పైసలు కూడా 2 చెంపదెబ్బలు కొట్టించుకున్నప్పుడే లభిస్తాయి. ముందు దుఃఖము, అశాంతి అనే చెంపదెబ్బ తగులుతుంది. తర్వాత 2 రొట్టెలు తింటారు. అలాంటి జీవితం ఇష్టం లేదు కదా! కుమారి జీవితం ఎలాగూ భాగ్యవంతమైనదే. ఇంకా దుర్భాగ్యవంతంగా ఎందుకవుతారు?
ఎందుకంటే డబల్ భాగ్యవంతులుగా అయిపోయింది మీ జీవితం. ఇప్పుడు ప్రాక్టికల్ పేపర్‌లను వ్రాస్తారు కదా! పరీక్షలు వస్తాయి. ఆ కాగితం పేపర్ కాదు. సదా శివశక్తిగా ఉన్నారు. కంబైన్డ్‌గా ఉన్నారు. ఈ స్మృతిని సదా ఉంచుకోండి. కుమారీలకైతే ఎక్కడో అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఇటువంటి శ్రేష్టమైన ఇల్లు లభించినట్లయితే భగవంతుడి ఇల్లు ఇంకేం కావాలి? కుమారీలు మంచి వరుడు సమృద్ధిగా ఉండే ఇల్లు కావాలి అని అనుకుంటారు. ఇది ఎంత పరిపూర్ణమైన నిండుగా ఉండే ఇల్లు. ఇక్కడ ఏ అప్రాప్తి ఉండదు సెంటర్‌లో. ఇలాంటి భాగ్యం అయితే అందరికీ లభించాలి. వాహ్! నా భాగ్యం అనే పాటను పాడండి. ఎలాగైతే చంద్రుడి వెన్నెల అందరికీ ప్రియం అనిపిస్తుందో అలా జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చే వారిగా అవ్వండి. జ్ఞాన చంద్రుని సమానంగా అవ్వండి. ఎలాగైతే మీ భాగ్య నక్షత్రం మెరుస్తోందో అలాగే సదా ఇతరుల భాగ్య నక్షత్రాన్ని కూడా మెరిపింప చేయండి. అప్పుడు అందరూ మీకు పదే పదే ఆశీర్వాదాలు ఇస్తారు. కుమారీలందరూ స్కాలర్‌షిప్ తీసుకుంటారు కదా! స్కాలర్‌షిప్ తీసుకోవడము అనగా విజయమాలలోకి రావడం. ఎలాంటి తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి అంటే విజయమాలలోకి వచ్చేయాలి. ఇంతటి పాలనను తీసుకుంటూ ఉన్నారు. దానికి రిటర్న్ అయితే ఇస్తారు కదా! పాలనకు రిటర్న్ అనండి అంటే సమానంగా అవ్వడం. స్కాలర్‌షిప్ తీసుకోవడం. కావున సదా విజయులుగా అయ్యి విజయమాలలో మణులుగా అయ్యే వారము అనే దృఢ సంకల్పం ఉంచుకోవాలి. అందరూ ఈ జీవితంలో సంతుష్టంగా ఉన్నారా? ఎప్పుడైనా ఆ జీవితంలోనే తినడము, త్రాగడము, తిరగడము ఇవైతే గుర్తుకు రావడం లేదు కదా! ఇతరులను చూసి మేము కూడా కొద్దిగా రుచి చూద్దాము అని బుద్ధిలోకి రావడం లేదు కదా! ఆ జీవితం పడిపోయే జీవితం. ఈ జీవితం పైకెక్కే జీవితం. ఎక్కడం నుండి పడిపోయే వైపుకు ఎవరు వెళ్తారు? సదా ఎవరు రెడీగా ఉండండి. మీ ప్రకారంగా సదా తయారై ఉండండి. చదువు ప్రకారంగా ఏ ఆసక్తి యొక్క బంధనము లేదు. ఎక్కడ కుమారీల సమూహం ఉందో అక్కడ సేవలు వృద్ధి ఉండనే ఉంది. ఎక్కడ శుద్ధమైన ఆత్మలున్నారో అక్కడ సదా శుభ కార్యమే ఉంది. అందరూ పరస్పరం సంస్కారాలను కలుపుకునే సబ్జెక్ట్‌లో పాస్ అయి ఉన్నారు కదా! అడ్జస్ట్ అవుతున్నారా అందరితో? ఏ గందరగోళం లేదు. ఎక్కడికి దృష్టి, వృత్తి వెళ్ళదు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. విశేషంగా కుమారీల విషయంలో సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎలాగైతే బాల బ్రహ్మచారిణి అన్న పేరు ఉందో అలా సంకల్పాలు కూడా అంత పవిత్రంగా ఉండాలి. అప్పుడే స్కాలర్‌షిప్ తీసుకోవడం అని అంటారు. మళ్ళీ రైట్ హ్యాండ్‌గా కుడి భుజంగా ఉన్నారు సదా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు లేరు ఇటువంటి శివశక్తులు. ఇది గుర్తుంచుకున్నారు అంటే మాయ ఏ విధంగాను యుద్ధం చెయ్యదు. మంచిది. వీడ్కోలు సమయంలో సద్గురువు కృప మీ వారసత్వంగా అయిపోయింది. అందువలన కృప చూపించండి అనే సంకల్పాన్ని కూడా చేయాల్సిన అవసరం లేదు. వృక్షపతి పిల్లలుగా ఉన్నారు. కావున బృహస్పతి దశ గురు గురు కృప అంతా స్వతహాగానే ప్రాప్తించింది. వేడుకునే అవసరమే లేదు. వేడుకోవడం నుండి విడుదలైపోయారు. సంకల్పం చేయడం నుండి కూడా విడిపించారు. ఇప్పుడు అడిగేందుకు ఇంకా ఏమైనా మిగిలి ఉందా ఏంటి? తండ్రికి కూడా శిరో కిరీటంగా అయిపోయారు. అటువంటి వారు అడుగుతారా ఏమిటి? కావున వృక్షపతి రోజుకు, బృహస్పతి దశకు సదా పిల్లలకు అభినందనల సహితంగా ప్రియ స్మృతులు. ఓం శాంతి.